హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ అంటే ఏంటి, థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ అంటే ఏంటి, ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్లో వ్యూస్ ఎలా వస్తాయి, థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్లో వ్యూస్ ఎలా వస్తాయో క్లియర్గా చెప్తాను. ఈ వీడియోని కొంచెం కేర్ఫుల్గా లాస్ట్ వరకు చూడండి, సో మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ అంటే ఆబ్జెక్ట్ అనేది అబ్జర్వర్కి ప్రొజెక్షన్ ప్లేన్కి మధ్యలో ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఆబ్జెక్ట్ అనేది అబ్జర్వర్కి అండ్ ప్రొజెక్షన్ ప్లేన్కి మధ్యలో ఉంటుంది. దాన్ని ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ అంటారు. థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ అంటే ప్రొజెక్షన్ ప్లేన్ అనేది ఆబ్జెక్ట్కి అబ్జర్వర్కి మిడిల్లో ఉంటుంది. థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ అంటే ప్రొజెక్షన్ ప్లేన్ అనేది ఆబ్జెక్ట్కి అబ్జర్వర్కి మిడిల్లో ఉంటుంది. సో ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్లో ఆబ్జెక్ట్ అబ్జర్వర్కి ప్రొజెక్షన్ ప్లేన్కి ఆబ్జెక్ట్ మధ్యలో ఉండడం వల్ల అబ్జర్వర్ ఆ ప్రొజెక్షన్కి వెళ్ళి చూసినప్పుడు దాని ఆబ్జెక్ట్ యొక్క వ్యూస్ అనేవి ప్రొజెక్షన్ ప్లేన్ మీద పడతాయి అన్నమాట. సో అంటే ఒక వ్యూ నుంచి చూసినప్పుడు దాని ఫ్రంట్ వ్యూ అనేది ఫ్రంట్ వ్యూలో ఉంటుంది. టాప్ వ్యూ నుంచి చూసినప్పుడు వ్యూ అనేది బాటమ్ వ్యూలో పడుతుంది. అంటే టాప్ వ్యూ అనేది బాటమ్ వ్యూలో వస్తుంది. ఫ్రంట్ వ్యూగానే ఉంటుంది. టాప్ వ్యూ అనేది బాటమ్ వ్యూలో వస్తుంది. సో బాటమ్ నుంచి చూస్తే టాప్ వ్యూలో బాటమ్ వ్యూ కనిపిస్తుంది. అలాగే థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. ఏ వ్యూస్ ఆ వ్యూస్లోనే ఆ డైరెక్షన్లోనే ఉంటాయి. అంటే ఫ్రంట్ వ్యూ లాగానే ఉంటుంది. టాప్ వ్యూనే చూపిస్తుంది. బాటమ్ వ్యూలో బాటమ్ వ్యూ చూపిస్తుంది. రైట్ వ్యూ చూపిస్తుంది అండ్ లెఫ్ట్ వ్యూ చూపిస్తుంది. మీకు ఇక్కడ ఇంకో డౌట్ ఉండొచ్చు, ఫస్ట్ యాంగిల్ అండ్ థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ మాత్రమే యూజ్ చేస్తారు, సెకండ్ అండ్ ఫోర్త్ యాంగిల్ ప్రొజెక్షన్ ఎందుకు యూజ్ చేయరని. ఎందుకంటే సెకండ్ యాంగిల్ ప్రొజెక్షన్ అండ్ థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్స్ ఓవర్లాప్ అవుతుంటాయి. అవి వ్యూస్ రైట్లో ఉండదు, టాప్ వ్యూది రైట్లో అలా ఓవర్లాప్ అవ్వడం జరుగుతుంది. మీకు ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ అండ్ థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ ఇంకా క్లియర్గా అవ్వాలి అంటే నేను మీకు డ్రాయింగ్లో చూపిస్తాను. సో ఈ డ్రాయింగ్లో నేను ఒక ఎగ్జాంపుల్ చేశాను. ఆ ఎగ్జాంపుల్ని యూజ్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్లో ఫ్రంట్ వ్యూ గానే చూపిస్తుంది. ఇదే వ్యూ, ఈ వ్యూ నుంచి నేను ప్రొజెక్షన్ తీసుకున్నాను, ఫ్రంట్ వ్యూ నుంచి ప్రొజెక్షన్ తీసుకున్నాను. చూడండి, బాటమ్ వ్యూలో టాప్ వ్యూ వస్తుంది. మీకు ఇంతకుముందు చెప్పాను కూడా, ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్లో టాప్ వ్యూ అనేది బాటంలో వస్తుంది, బాటమ్ వ్యూ అనేది టాప్ వ్యూలో వస్తుంది. చూడండి, టాప్ వ్యూలో బాటమ్ వ్యూ వచ్చింది. అలాగే రైట్ సైడ్ వ్యూలో లెఫ్ట్ సైడ్ వ్యూ వస్తుంది. అంటే ఆపోజిట్ డైరెక్షన్లో వస్తాయన్నమాట. అలాగే లెఫ్ట్ సైడ్ వ్యూలో రైట్ సైడ్ వ్యూ వచ్చిందన్నమాట. చూడండి, బ్యాక్ సైడ్ వ్యూ వస్తుంది. ఇలా వస్తున్నాయి అన్నమాట వ్యూస్ అన్నీ. మీకు చూడండి, అర్థమైపోతుంది. ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్లో ఫ్రంట్ వ్యూగానే ఉంటుంది. టాప్ వ్యూ మాత్రం బాటమ్ వ్యూలో వస్తుంది, బాటమ్ వ్యూ ఏమో టాప్ వ్యూలో వస్తుంది. రైట్ సైడ్ వ్యూలో లెఫ్ట్ సైడ్ వ్యూ వస్తుంది, లెఫ్ట్ సైడ్ వ్యూలో రైట్ సైడ్ వ్యూ వస్తుంది. బ్యాక్ సైడ్ వ్యూ లెఫ్ట్ సైడ్కి బ్యాక్ సైడ్ వ్యూ వస్తుంది. ఇలా వస్తుందన్నమాట. అదే థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్లో నేను ప్రాపర్టీస్లో వెళ్ళి చేంజ్ చేస్తున్నానండి. ఇప్పటిదాకా ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్లో ఉన్నాను, ఇప్పుడు థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్కి వస్తున్నాను. చూడండి, ఇప్పటిదాకా ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్లోనే ఉంది, ఇప్పుడు నేను థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్కి చేంజ్ చేస్తున్నాను. థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్, అప్లై, క్లోజ్. నేను ఈ వ్యూస్ని డిలీట్ చేస్తున్నానండి. ఫ్రంట్ వ్యూగానే ఉంటుంది.
థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్లో ఫ్రంట్ వ్యూగానే ఉంటుంది, టాప్ వ్యూగానే ఉంటుంది. చూశారు కదా, టాప్ వ్యూగానే ఉంటుంది. రైట్ సైడ్ వ్యూగానే వస్తుంది. బాటమ్ వ్యూగానే ఉంటుంది. ఎందుకంటే ప్రొజెక్షన్ ప్లేన్ అనేది అబ్జర్వర్కి ఆబ్జెక్ట్కి మిడిల్లో ఉంటుంది కాబట్టి ఏ వ్యూస్ అనేవి ఆ డైరెక్షన్లోనే కనిపిస్తాయి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ గురించి క్లియర్గా ఎగ్జాంపుల్తో పాటు చూపించాను. నా వీడియోస్ అది కూడా చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవ్వచ్చు. నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రీవియస్ వీడియోస్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కూడా మీకు వస్తాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.